నమస్తే, వెల్కమ్ టు రిఫ్లెక్షన్. నేను మీ అమ్మో దేశభక్తి. అమెరికా అగ్రరాజ్య హోదాకి అంతం ఆరంభమైంది. యుఎస్కి మొదలైన కౌంట్ డౌన్ పేరునే ట్రంప్ అని మనం అన్నాం. అసలు నేను పదవిలోకి వస్తే ఏ యుద్ధం ఉండదని చెప్పిన ట్రంప్ ఇజ్రాయెల్ చేత ట్రంప్ తన విమానాల్ని సైనికుల్ని డ్రాగన్ మీదకి పంపుతాడా? ఇరాన్ మీద యుద్ధమా? చైనాకు వ్యతిరేకంగా తైవాన్ కోసం సాహసమా? భారత్ నుంచి అమెరికాలోకి ఎంటర్ అయ్యే వస్తువుల మీద ట్రంప్ 27% సుంకం విధించిండు. ఆ రేటు చెల్లించాల్సింది ఎవరు? ట్రంప్ కూడా ఇప్పుడు తన చుట్టూ తానే ఎవరు అడగకున్నా పద్మ వ్యూహం ఏర్పాటు చేసుకున్నాడు. ట్రంప్ భవిష్యత్తు లాగే అమెరికా ఫ్యూచర్ కూడా అగమ్య గోచరం అని కింద చెప్పవచ్చు. అమెరికా ఈ పేరు చెప్పంగానే ఇంతకాలం ప్రపంచం ఉలిక్కిపడేది, లేదంటే ఉత్సాహపడేది. ఏది ఏమైనా ప్రపంచం అమెరికానే కాదని గత కొన్ని దశాబ్దాల్లో ఏ పని కూడా చేయలేకపోయింది. ముఖ్యంగా రెండో ప్రపంచ యుద్ధం తర్వాత యుఎస్ అంటేనే అగ్రదేశంగా చెలామణి అవుతూ వచ్చింది. 1990 తర్వాత యుఎస్ఎస్ఆర్ కూడా అడ్డు లేకపోవడంతో అగ్రరాజ్యం అంటే అమెరికా మాత్రమే అన్నట్టుగా ఆట కొనసాగింది. అందుకే యుఎస్ పేరు చెబితే శత్రు దేశాలు ఉలిక్కిపడేవి, మిత్ర దేశాలు ఉత్సాహపడేవి. పాకిస్తాన్ లాంటి బొచ్చబడుకుని అడుక్కు తినే దేశాలు కూడా అమెరికన్ డాలర్స్ అనగానే ఉల్లాసపడుతూ ఉన్నాయి కూడా ఇప్పటికి. మరి ఇప్పుడు సీన్ ఏంటి? ఎట్ ప్రజెంట్ అమెరికా అగ్రరాజ్య హోదాకి అంతం ఆరంభమైందా? యుఎస్కి మొదలైన కౌంట్ డౌన్ పేరునే ట్రంప్ అని మనం అన్నాం. అవునన్నట్టే కనిపిస్తున్నాయి పరిణామాలన్నీ కూడా. ట్రంప్ ఎన్నికల ప్రచారంలో ఏమన్నాడు? మేక్ అమెరికా గ్రేట్ అగైన్ అన్నాడు. అంకుల్ ట్రంప్ గెలిచిన తర్వాత టారిఫ్ వార్ అంటూ రచ్చ చేసేస్తున్నాడు. అయితే జనవరి 20వ తేదీన ప్రమాణ స్వీకారం చేసిన మన రియల్ బిజినెస్ మ్యాన్ వెంటనే వ్యాపారం మొదలుపెట్టేసిండు కూడా. గతంలో ఏ అమెరికా అధ్యక్షుడు తీసుకున్నటువంటి నిర్ణయాలు తీసుకుంటూ చుక్కలు చూపిస్తా ఉన్నాడు. శత్రు దేశాలకి, మిత్రు దేశాలకి, ఆప్త దేశాలకి, ఆపద దేశాలు అన్న తేడాలేం ఉండడం లేదు. అక్కడ అందరికీ జలకలు ఇస్తూనే ఉన్నాడు. ప్రస్తుతం చర్చ అంతా అమెరికన్ టారిఫ్ల గురించే సాగుతున్నా సారువాడి వ్యవహారం ఇంకా చాలా ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ యుఎస్ఏడ్ అనే వ్యవస్థని మొత్తంగా ఎగరగొట్టేసిండు. అమెరికా నుంచి దేశాల్లో డబ్బులు అందుకునే కంట్రీగాళ్లకు పూర్తిగా పవర్ సప్లై కట్ చేసిండు. అంతేకాదు గాజాను తన కంట్రోల్లోకి తీసుకొని అక్కడ సీ ఫేసింగ్ హోటల్స్, రిసార్ట్స్ కట్టేస్తానని ప్రకటించాడు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ముస్లింలకు ట్రంప్ ఎక్కడలేని కోపం తెప్పించాడు. అసలు నేను పదవిలోకి వస్తే ఏ యుద్ధం ఉండదని చెప్పిన ట్రంప్ ఇజ్రాయెల్ చేత గాజా మీద దాడులు, బాంబుల వర్షం కంటిన్యూ చేస్తా ఉన్నాడు. స్వయంగా అమెరికన్ విమానాలు పంపి హూతుల్ని చావగొట్టిస్తున్నాడు. అంతేకాదు అవసరమైతే ఇరాన్ రాజధాని టెహ్రాన్ పైన కూడా బాంబులు వేస్తామని బెదిరిస్తున్నాడు. ఒబామా కాలంలో ఇరాన్తో ఒక డీల్ కుదిరింది. దాని ప్రకారం న్యూక్లియర్ బాంబు తయారీ చేయనని ఇరాన్ దేశం మాట ఇచ్చింది. ప్రతిఫలంగా ఇరాన్ మీద ఉన్న కఠినమైన ఆంక్షల్ని ఎత్తివేయాల్సి ఉంటుంది. ఒబామా వెళ్ళి ట్రంప్ రాగానే ఇరాన్తో డీల్ క్యాన్సిల్ అయిపోయింది. ఇరాన్ బేషరతుగా న్యూక్లియర్ బాంబు తయారు ఆపాలంటూ ట్రంప్ హెచ్చరించాడు. ఇదంతా ట్రంప్ 1.0లో జరిగింది. తర్వాత జో బైడెన్ వచ్చినా కూడా ఇరాన్ అమెరికా సంక్షోభం ఎంత మాత్రం తగ్గలేదు. ఇక ఇప్పుడు ట్రంప్ 2.0లో ఇరాన్ యుఎస్ యుద్ధపు అవకాశాలు మరింత దారుణంగా బలపట్టాయి. ట్రంప్ యెమెన్లోని హుతీలపై విరుచుకుపడుతున్నాడు. వారికి ఇరాన్ మద్దతు ఉంటుందని అందరికీ తెలుసు. అందుకే నెక్స్ట్ దాడి తమపై నిన్నని నమ్ముతున్న ఇరాన్ మిసైల్స్ అన్ని కూడా సిద్ధం చేసుకుని ఎదురుదాడికి ఎదురు చూస్తూ ఉన్నది. ట్రంప్ కూడా ఇరాన్తో నేరుగా చర్చలు జరుపుతామని చెబుతున్నప్పటికీ యుద్ధాన్ని కొట్టిపారేయడం లేదు. ఇరాన్ నేను కోరినట్టు ఒప్పందానికి సై అనకపోతే బాంబుల మోతే అంటున్నాడు. అనటమే కాదు, అమెరికా నుంచి ఇప్పటికే పెద్ద ఎత్తున యుద్ధ నౌకలు, ఫైటర్ జెట్స్, బాంబులు మొదలైనవన్నీ కూడా స్టార్ట్ అయిపోయినాయి. కేవలం కొన్ని నిమిషాల్లో టెహ్రాన్ చేరుకునేలా ట్రంప్ ప్లానింగ్ సిద్ధం చేసిండు. వచ్చే శనివారం అమెరికా ఇరాన్ మధ్య నేరుగా చర్చలు జరిగే అవకాశం కనిపిస్తున్నది. అవి విఫలమైతే ఇరాన్ మీద దాడులు తప్పకపోవచ్చు. అదే జరిగితే రష్యా, చైనా చూస్తూ ఊరుకుంటాయా? ఇలాంటి పరిస్థితి నుంచే మూడో ప్రపంచ యుద్ధం పుట్టవచ్చునని కొందరు అంటున్నారు కూడా. ఇప్పటికే కొనసాగుతున్న ఇజ్రాయెల్ గాజా దాడుల పరంపర ఆగుతలేదు. హూతీల మీద బాంబులు పడుతూనే ఉన్నాయి. అవతల రష్యా ఉక్రెయిన్ వారైనా ఆగిందా? అది అలాగా కొనసాగుతోంది. రష్యాతో యుద్ధం నేను మానిపిస్తానని ఎన్నికల ప్రచారంలో తొడగొట్టిన ట్రంప్ నెలలు గడిచిపోతున్నా పుతిన్, జెలెన్స్కీలని కన్విన్స్ చేయలేకపోయిండు. ఇదే సమయంలో తైవాన్ మీదకి చైనా దండెత్తితే ఎట్లా? ట్రంప్ తన విమానాల్ని సైనికుల్ని డ్రాగన్ మీదకి పంపుతాడా? ఇరాన్ మీద యుద్ధమా? చైనాకు వ్యతిరేకంగా తైవాన్ కోసం సాహసమా? ఇప్పుడు ఏది చెప్పలేం. సరే, ఇజ్రాయెల్, ఇరాన్, హూతీలు, రష్యా, ఉక్రెయిన్, చైనా ఇలా అమెరికాకి బయట ఎన్ని సమస్యలుంటే లోపలేమన్నా సమ్మగున్నదా? అక్కడ కూడా జనం హ్యాండ్స్ అప్ అంటున్నారు ప్రెసిడెంట్ ట్రంప్ని. ఒక్కరిద్దరు కాదు, ఏకంగా మిలియన్ మంది రోడ్ల మీదకి వచ్చారు.
అమెరికా వ్యాప్తంగా అనేక నగరాలు, మహానగరాల్లో ట్రంప్ వ్యతిరేకులతో రోడ్డు నిండిపోయింది. అందరి బాధ ఏంటి? ట్రంప్ టారిఫ్ దండయాత్రలతో వారంతా రోడ్డున పడ్డారు. అసలు ట్రంప్ టారిఫ్లు విధించింది విదేశాలకు. పక్కనే ఉన్న కెనడా, మెక్సికో, యూరోప్లో ఉన్న మిత్ర దేశాలు, చైనా, రష్యా లాంటి ప్రత్యర్థి దేశాలు, భారత్ లాంటి తటస్థ దేశాలు అన్నిటి మీద ట్రంప్ టారిఫ్ల తడాఖా చూపించాడు. దాంతో సహనం కోల్పోయిన కెనడా, యూరోపియన్ యూనియన్ దేశాలు, చైనా అమెరికా మీద ప్రతీకార టారిఫ్లు విధించినాయి. ట్రంప్తో కన్నుకు కన్ను అన్నట్టు పోరాటానికి దిగిన దేశాల నిర్ణయాల వల్ల ప్రపంచవ్యాప్తంగా ట్రిలియన్ల కొద్ది డబ్బులు స్టాక్ మార్కెట్లలో ఆవిరైపోతున్నాయి. భారత్ మొదలు జపాన్ దాకా, చైనా మొదలు అమెరికా సొంత స్టాక్ ఎక్స్చేంజీల దాకా అంతటా దారుణమైన రక్తపాతమే. ఇదంతా ట్రంప్ ప్రకటించిన కఠినమైన టారిఫ్ల ప్రభావమే. మరి ఇంతగా ప్రపంచం ముందు విలనైన ట్రంప్ ఇంట్లో ఏమైనా హీరో అవుతున్నాడా? అక్కడ కూడా లేదు. ట్రంప్ టారిఫ్ల వల్ల భారత్తో సహా ఎన్నో దేశాలు భారీగా నష్టపోనున్నాయి. అయితే విదేశాల మీద అమెరికా వేస్తున్న సుంకాలు అటు ఇటు తిరిగి యుఎస్ కన్స్యూమర్స్ మీదనే పడుతుందని మార్కెట్ నిపుణులు చెప్తా ఉన్నారు. ఎలా అంటే, ఫర్ ఎగ్జాంపుల్, భారత్ నుంచి అమెరికాలోకి ఎంటర్ అయ్యే వస్తువుల మీద ట్రంప్ 27% సుంకం విధించిండు. దానివల్ల అదనంగా తోడైన ఈ ట్రంప్ టారిఫ్ కూడా వస్తువుల మీద పడుతుంది. రేట్లు పెరిగిపోతాయి. ఆ రేట్లు చెల్లించాల్సింది ఎవరు? భారత్లోని వ్యాపారో, అమెరికాలోని వ్యాపారో కానే కాదు. ఫైనల్గా ఇంపోర్టెడ్ గూడ్స్ రేట్లు యుఎస్లో పెరుగుతాయి కాబట్టి వినియోగదారుడే భరించాలి. అది అమెరికన్ల ఆగ్రహానికి కారణం. ట్రంప్ వివిధ దేశాల మీద విధించిన భారీ టారిఫ్ల వల్ల యుఎస్లో కార్లు మొదలు కాయగూరల రేట్ల వరకు అన్ని పెరిగిపోతా ఉన్నాయి. ఎంతగా అంటే అగ్రరాజ్యం అని చెప్పుకునే చోట కూడా కోడిగుడ్లు కొనుక్కోలేని స్థితికి జనం చేరుకుంటున్నారు. ఏప్రిల్లో ఈస్టర్ సండే అంటూ పండుగ వస్తుంది. ఆ రోజు అమెరికన్స్ కోడిగుడ్డు భారీగా వాడతారు. ఇప్పుడు వాటికి కూడా డబ్బులు లేని స్థితిలో అత్యంత సామాన్య యుఎస్ పౌరుడు ఉన్నాడు. మరోవైపు ఇది ఇంకా స్టార్టింగ్ మాత్రమే. రానున్న కాలంలో అమెరికాలో రిసెషన్ తప్పదని అనేక సంస్థలు అంచనాలు వేస్తా ఉన్నాయి. ట్రంప్ నిర్ణయాల వల్ల అమెరికాలో అన్ని ధరలు పెరిగిపోయి ఆర్థిక సంక్షోభం అమాంతం నెత్తిన పడితే అది ప్రపంచం మొత్తం మీద కూడా ఫలితం చూపిస్తుంది. ఇప్పటికీ యుఎస్ ఎకానమీ మాత్రమే ప్రపంచపు నెంబర్ 1 కాబట్టి ట్రంప్ తమకు క్రమక్రమంగా చుక్కలు చూపిస్తున్నాడని ఆగ్రహించిన యుఎస్ జనం రోడ్ల మీదకి వచ్చారు. దాంతో ఆయన సొంత పార్టీ వారే బెంబెలెత్తుతా ఉన్నారు. రిపబ్లికన్ పార్టీ నాయకులే బాహటంగా విమర్శలు చేస్తున్నారు. స్వయంగా ట్రంప్ పార్టీ నాయకుడే డెమోక్రాట్లతో కలిసి ఓ బిల్ పెట్టాడంట. దాని సారాంశం ఏంటంటే, ఇక మీద ట్రంప్ ఎటువంటి టారిఫ్లు వేయాలన్నా తను 48 గంటల్లో కాంగ్రెస్కు జవాబు చెప్పుకోవాలి. అమెరికాలో కాంగ్రెస్ అంటే మన పార్లమెంట్ లాంటిది. మన రిఫ్లెక్షన్ సనాతన కాంక్లేవ్ మీరు అందరూ చూసే ఉంటారు. చాలామంది ఇంకా చూడని వాళ్ళు కూడా ఉంటారు. మన రిఫ్లెక్షన్ ప్రోలో రిఫ్లెక్షన్ సనాతన కాంక్లేవ్కి సంబంధించిన అన్ని వీడియోస్ కూడా మనం పోస్ట్ చేస్తూ ఉన్నాము. మీరు ఖచ్చితంగా రిఫ్లెక్షన్ ప్రోని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీకు తెలిసిన వాళ్ళందరికీ కూడా సబ్స్క్రైబ్ చేయాలి. ఎందుకంటే మన రిఫ్లెక్షన్ మెయిన్ ఛానల్ డిమానిటైజ్ అయ్యి సంవత్సరం అవుతుంది. మనకు యూట్యూబ్ నుంచి ₹1 కూడా వస్తలేదు. నేను చాలాసార్లు మీకు చెప్తూ ఉంటాను, మీరు ₹1 పంపుర్రి, నేను ₹100 అవుట్పుట్ చూపిస్తాను అని చెప్పేసి. అండ్ రిఫ్లెక్షన్ సనాతన కాంక్లేవ్ మన ఆఫ్టర్ డిమానిటైజేషన్ కూడా యూట్యూబ్ నుంచి మనకు ₹1 రాకున్నా కూడా చాలా అద్భుతమైనటువంటి కార్యక్రమం ఏ స్థాయిలో చేసినామో మీరు అందరు చూస్తున్నారు. అండ్ మీ అందరి సహకారం వల్ల చాలా అద్భుతంగా హిట్ అయింది. అండ్ ప్రతి వీడియో కూడా మనం పోస్ట్ చేస్తాం అనమాట. ఫేస్బుక్లో కూడా లక్షల మంది చూస్తున్నారు. ఎట్ ది సేమ్ టైం యూట్యూబ్లో మన కొత్త ఛానల్లో పెడుతున్నాం రిఫ్లెక్షన్ ప్రో. సో కొంత వ్యూయర్షిప్ తక్కువగా ఉంది, ఎందుకంటే స్ప్రెడ్ అవ్వట్లేదు. సో మీరందరూ కూడా దాన్ని చూసి మీకు తెలిసిన వాళ్ళకి పంపే ప్రయత్నం చేయండి, ఎందుకంటే దాంట్లో చాలా అద్భుతమైనటువంటి కంటెంట్ మనం ఇచ్చాము. అండ్ మీ సహాయ సహకారాలు నాకు చాలా 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 ఇంపార్టెంట్ అండి. ప్లీజ్ మేము చేస్తున్నటువంటి వర్క్ బాగుంది అనుకుంటే ఖచ్చితంగా మీ సపోర్ట్ నాకు కావాలి. ప్లీజ్ సపోర్ట్ అస్. ట్రంప్ టారిఫ్ నిర్ణయాలన్నీ 60 రోజులు మాత్రమే వర్తించేలా కూడా నిర్ణయం తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. 60 రోజుల్లో ఆయన తన టారిఫ్లని కాంగ్రెస్ ముందు సమర్థించుకోలేకపోతే అవి కొనసాగే అవకాశాలు ఉండవు. అయితే ఇదంతా ట్రంప్ ఎక్స్ పార్టీ వారు చేయడం లేదు. స్వయంగా ట్రంప్ పార్టీకి చెందిన నాయకుడు చేస్తున్నాడు. డెమోక్రాట్ల సాయం కూడా తీసుకొని చట్టసభలో ట్రంప్కు కళ్ళెం వేసే పని పెట్టుకున్నారంట. రిపబ్లికన్ పార్టీలో అతను ఒక్కడే కాదు, ఇలాంటి చాలా మంది ట్రంప్ను పబ్లిక్గా వ్యతిరేకిస్తున్నారు. దానికి కారణం హ్యాండ్స్ ఆఫ్ పేరుతో జనం రోడెక్కడమే. వచ్చే సంవత్సరంలో యుఎస్లో మిడ్ టర్మ్ ఎన్నికలు ఉన్నాయి. వాటిల్లో ప్రజాబలం రిపబ్లికన్లకు దక్కకపోతే మిగిలిన కాలపరిమితిలో ట్రంప్ ఇప్పట్లా దూకుడు చూపలేడు. ఆ భయంతోనే రిపబ్లికన్ నాయకులు గగ్గోలు పెడుతున్నారంట. ట్రంప్ వల్ల జనంలో తమ పరిస్థితి కూడా దిగజారుతోందని వారు ఆందోళన చెందుతున్నారు. కేవలం జనం, రిపబ్లికన్ పార్టీ నాయకులు, ఎలాగో డెమోక్రాట్లు వీరు మాత్రమే కాదు, ట్రంప్ దెబ్బకు ఆయన ప్రియమైన బిలియనియర్ ఇలాన్ మస్క్ కూడా కసుక్కుమంటున్నాడు. అమెరికా, యూరప్ మధ్య తక్కువ టారిఫ్లు కాదు, అసలు టారిఫ్లు ఎంత మాత్రమూ ఉండకూడదని తాను అంటూ ఉన్నాడు. ఈ జీరో టారిఫ్ మాట ట్రంప్కు వ్యతిరేకంగానే చూస్తోంది అమెరికా మీడియా. ఇలాన్ మస్క్ కూడా ట్రంప్ టారిఫ్ టార్చర్ తట్టుకోలేకపోతున్నాడని జోరుగా ప్రచారం సాగుతున్నది. మనం అప్పటి నుంచి ట్రంప్ గురించి మాట్లాడుకుంటున్నాం, కానీ ట్రంప్ ఏం మాట్లాడాడో మాట్లాడుకుంటలేం కదా. ట్రంప్ నాకు కాస్త తిక్కున్నది, కానీ దానికి లెక్క ఉన్నది అంటూ ఉన్నాడు.
టారిఫ్ల విషయంలో స్టాక్ మార్కెట్లు కుప్పకూలినా ఆయన చెల్లించటం లేదు. కెనడా లాంటి మిత్రదేశం, చైనా లాంటి శత్రుదేశం తిరగబడుతున్న ఆందోళన పడటం లేదు. దంచుడు విషయంలో తగ్గేదేలే అంటా ఉన్నాడు. టారిఫ్లు ప్రస్తుతానికి చేదు మందు బిల్లలా ఉన్నప్పటికీ అమెరికన్ పునర్వైభవానికి అవే పునాదులు వేస్తాయని ఆయన చాలా గట్టిగా నమ్మబలుకుతున్నాడు కూడా. దీర్ఘకాలంలో ట్రంప్ చర్యలు ఫలితాలు ఇస్తాయని వాదించేవారు కూడా లేకపోలేదు. టారిఫ్ల బాధుడు వల్ల అనేక కంపెనీలు అమెరికా దాటి వెళ్లకుండా లోకల్గా ఆపరేట్ చేస్తాయి. అంటే ఇప్పుడు తయారవుతున్నట్టు యాపిల్ ఫోన్లు చైనాలో, భారత్లో ఇక మీదట తయారు కావన్నట్టు అమెరికాలోనే క్రమక్రమంగా ఉత్పత్తి పెంచుకుంటూ పోవాల్సి ఉంటుంది. అప్పుడు అమెరికన్స్కి జాబులు, డబ్బులు వస్తాయని ట్రంప్ సిద్ధాంతం. అది జరుగుతుందో ఇప్పుడే చెప్పలేం కూడా. నెలలు, సంవత్సరాలు గడుస్తున్న కొద్దీ మేక్ అమెరికా గ్రేట్ అగైన్ మెల్లమెల్లగా రాజుకోవచ్చు. కానీ ఎటొచ్చి ఇప్పటికిప్పుడు ట్రంప్ చేస్తున్న వీర సాహసమే అందరికీ తలనొప్పిగా మారిపోయింది. కురుక్షేత్రంలో పద్మవ్యూహంలోకి అభిమన్యుడు పెడతాడు, కానీ తిరిగి రాలేడు. అర్జునుడు మాత్రం పద్మవ్యూహాన్ని ఛేదించగలడు. ట్రంప్ కూడా ఇప్పుడు తన చుట్టూ తానే ఎవరూ అడగకున్నా పద్మవ్యూహం ఏర్పాటు చేసుకున్నాడు. తానే అందులో యుద్ధానికి సిద్ధపడుతున్నాడు. అభిమన్యుడు అవుతాడా, అర్జునుడు అవుతాడా వేచి చూడాలి. గాజాలోని హమాస్ మొదలు రష్యాలోని పుతిన్ వరకు, చైనాలోని జిన్పింగ్ మొదలు యూరప్లోని ఫ్రాన్స్, బ్రిటన్, జర్మనీ వరకు అన్నింటినీ గెలికేసి వదులుతున్నాడు. ఉగ్రవాద సంస్థల మొదలు మిత్ర దేశాల అధినేతల వరకు అందరూ ట్రంప్ తాలూకు ఫ్రస్ట్రేషన్కి లోనవుతున్నారు. అందుకే ట్రంప్ చుట్టూనే పద్మవ్యూహంలా మోహరిస్తా ఉన్నారు. రానున్న నెలల్లో ట్రంప్ గెలుస్తాడా, ప్రపంచం గెలుస్తుందా తేలిపోతుంది. మన అదృష్టం కొద్దీ ట్రంప్ను ఎట్లా హ్యాండిల్ చేయాలనో తెలిసిన ప్రధాని మనకు ఉన్నారు. అందుకే మిగతా దేశాలన్నీ మా మీద టారిఫ్లు వేస్తావా అని గట్టిగా అరుస్తుంటే భారత్ మాత్రం కూల్గా ట్రంప్తో చర్చలు జరుపుతా ఉంది. యుఎస్కి మనకి ఇద్దరికి బేరం గిట్టుబాటు అయ్యేలా మన వాళ్ళు చర్చలు జరుపుతున్నారు. సో పిక్చర్ అభి బాకీ హే. కొన్నాళ్ళు ఆగితే భారత్ మీద ఎఫెక్ట్ ఏంటో కూడా మనకు తెలిసిపోతుంది. మరికొన్ని సంవత్సరాలు ఆగితే ట్రంప్ ఇప్పటి చర్యల వల్ల అమెరికా శాశ్వతంగా అగ్రరాజ్య హోదా కోల్పోతుందా లేదా ఇంకా ఎదుగుతుందా కూడా తెలుస్తుంది. మిత్ర దేశాలు ఇక మీదట నమ్మటం మానేసి వైట్ హౌస్కు దూరం అవుతాయా? సామాన్య అమెరికన్ జనం రోడ్లపైకి వచ్చిన గందరగోళం చివరికి ఏ వైపుకు దారితీస్తుంది? చైనా, భారత్ లాంటి దేశాలు కొత్త శక్తులుగా ఎదుగుతూ అమెరికాకు ధీటుగా నిలుస్తాయా? ఇంతకాలం సాగినట్టు సామ్ పిట్రోడా ఆటలు ఇక మీదట కొనసాగవా? బోలెడు ప్రశ్నలు, నో ఆన్సర్స్ ప్రస్తుతానికైతే. ట్రంప్ భవిష్యత్తు లాగే అమెరికా ఫ్యూచర్ కూడా అగమ్య గోచరం అని కింద చెప్పవచ్చు. లెట్స్ రిలాక్స్ అండ్ ఎంజాయ్ ద థ్రిల్లర్. చూద్దాం ఏం జరుగుతుందో, ఏం జరగబోతుందో. ఎస్, అండ్ మనం రిఫ్లెక్షన్ డిమానిటైజ్ అయిన కారణం చేత మీ అందరికీ తెలిసిందే, దాదాపుగా సంవత్సరం కాబోస్తుంది. బట్ మేము మన కంటెంట్ ఇవ్వడంలో మాత్రం ఎక్కడ ఆపట్లేదు. కంటెంట్ ఇస్తున్నాం, ప్రోగ్రామ్స్ చేస్తున్నాం, అండ్ గ్రౌండ్ రిపోర్ట్స్ చేస్తున్నాం, కాంక్లేవ్స్ చేస్తున్నాం, యువ సభ లాంటి మహాసభలు కూడా మనం నిర్వహించుకున్నాం యూత్ని అట్రాక్ట్ చేయడానికి. అండ్ యూత్లోకి అసలైనటువంటి భారతీయత తత్వాన్ని మనం తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నాం. అయితే దాంట్లో భాగంగా మనం ఇంకొన్ని ఛానల్స్ కూడా క్రియేట్ చేయడం జరిగింది. అండ్ రిఫ్లెక్షన్ ప్రో అని, సనాతన స్కూల్ అని, శ్రీస్తుతి టీవీ అని, అండ్ సనాతన టాక్స్ అని, ఇప్పుడు రిఫ్లెక్షన్ న్యూస్ అని, వీటన్నిటిలో కూడా కంటెంట్ వస్తుంది. అండ్ రిఫ్లెక్షన్ ప్రోలో కంటెంట్ చాలా అద్భుతమైన కంటెంట్, అండ్ సనాతన స్కూల్లో కూడా అతి త్వరలో ఇంకా పెద్ద స్థాయిలో రాబోతుంది. సో వాటన్నిటిని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా కొద్ది కాలంలో మన ఛానల్స్ అన్నీ కూడా చాలా అద్భుతంగా వెళ్ళిపోతాయబ్బా. కానీ అప్పటి వరకు మీ సపోర్ట్ నాకు చాలా అవసరం. ఐ నీడ్ యువర్ సపోర్ట్. ఎందుకంటే ఇంకో విషయం, కేవలం స్టూడియోలో కూర్చొని వీడియోలు మాత్రమే చేయడం అనేది లేదు నా మనసులో. ఆ విషయం మీ అందరికీ తెలిసిందే అనుకుంటున్నాను. ఎందుకంటే మనం చేస్తున్న ప్రతి పని, దాదాపుగా కొన్ని పనులు మనం పబ్లిక్గా కూడా పెడుతున్నాం, పబ్లిక్ డొమైన్స్లో. అంటే మన యూట్యూబ్లో, ఫేస్బుక్లో కావచ్చు, ఇన్స్టాలో కావచ్చు కూడా పోస్ట్ చేస్తూ ఉన్నాం. కొన్ని పనులు మాత్రం చెప్పలేం, ఆ వర్క్ కూడా జరుగుతుంది. సో వీటన్నిటికీ సపోర్ట్ కావాలి, విత్తము కావాలేనో. సో మీరందరూ కూడా మాకు సపోర్ట్ చేయవలసిందిగా కోరుతున్నాం. జై హింద్, మేరా భారత్ మహాన్.